Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు బగారా చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. గిన్నె పెట్టేద్దాము. కరెక్ట్ కేజీ బియ్యంకి బగారా చేస్తున్నా. 5 మందికి కరెక్ట్గా సరిపోయేటట్టు. ఇప్పుడు గిన్నె వేడెక్కింది కదా, కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి నూనె పోసుకుందాము. నూనె తక్కువ పోసుకోవాలి బియ్యానికి, ఎందుకంటే మళ్ళీ చికెన్ ఏదో చేస్తాం కాబట్టి దాంట్లో ఉంటుంది. కేజీ బావుకి దీంతో 3 పావులు నూనె పోస్తున్నా. చాలు. కొంచెం నెయ్యి వేద్దాము. అంత నూనె తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూనె నెయ్యి బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిర్చి వేద్దాము. ఒక 5 మిరపకాయలు ఇట్లా తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. మిరపకాయలు వేసినప్పుడు పైకి వస్తాయి కాబట్టి మూత పెట్టేసుకోవాలి. అట్లా అయితేనే బాగుంటుంది, లేదంటే మీద గిలుతుంది. ఇప్పుడు మిరపకాయలు ఎర్రగా అయినాయి కదా, ఉల్లిపాయలు వేద్దాం. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా, ఇట్లా పొడవుగా సరిపోతుంది. ఒకసారి కలుపుదాం. కొద్దిగా బగారాలా ఉల్లిపాయ వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడప్పుడు ఇట్లా వేస్తే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మసాలాలు వేద్దాం. సాజీరా వేస్తున్నా, తోక మిరియాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, అనాస్ పువ్వు, యాలకులు, లవంగాలు, ఇవన్నీ బగారా మసాలాలు. ఒకసారి కలుపుదాం. కలిపి సన్నటి మంట మీద 1 నిమిషం అట్లా మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుదాం. చూసిరు కదా, ఎర్రగా అయింది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేద్దాము. అల్లం వెల్లిగడ్డ తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేస్తే అల్లం వెల్లిగడ్డ స్మెల్ వస్తుంది. 1 స్పూన్ వేస్తున్నా. ఒకసారి అల్లం వెల్లిగడ్డ వేసినాక కలుపుదాము. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత ఒక 3 దాల్చిన చెక్కలు వేద్దాము. తర్వాత కరివేపాకు వేద్దాము. ఇంత సరిపోతుంది కరివేపాకు. ఒకసారి కలుపుదాం. ఇప్పుడు బగారా మసాలాలు, కరివేపాకు అన్నీ మంచిగా ఎర్రగా అయినాయి కదా, వాటర్ పోదాం. ఈ డబ్బాతో కిలోంబావు తీసుకున్నాం బియ్యము. దీంతో కేజీకి కేజీన్నర నీళ్లు పోయాలి. ఒక డబ్బా పోసిన కదా, దీంతో ఇప్పుడు ఇంకొక హాఫ్ పోసి, ఇది కేజీకి కరెక్ట్గా కేజీ బియ్యానికి సరిపోతాయి వాటరు. మళ్ళీ పావు తీసుకున్నాం కాబట్టి ఇంకా కొన్ని ఇన్ని పోస్తే కేజీ పావుకు సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం మంట ఫుల్ పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. అన్ని మసాలాలు అవన్నీ నీళ్ళల్లో మంచిగా కరిగేటట్టుగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. కేజీ బావు రైస్ తీసుకున్నాం కదా, 1 స్పూన్ ఉప్పు వేద్దాం. తర్వాత మూత పెట్టేద్దాం. ఒక 15 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు చూద్దాము మూత తీసి. ఎంత బాగా మసులుతున్నాయో చూడండి వాటరు. కలుపుదాం. వాటర్ చూడండి ఎంత కలర్గా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి కదా కలరు.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇందులో కొంచెమే ఎక్కువ వేయకూడదు, కొంచెం పుదీనా వేయాలి. వాటర్ మసిలేటప్పుడు కొంచెం అంత కొత్తిమీర వేద్దాం, కొద్దిగంత నిమ్ముప్పు వేద్దాం. నిమ్ముప్పు వేయడం వల్ల అన్నం మెత్తగా కాకుండా అతకకుండా ఉంటుంది. ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇప్పుడు మంట సిమ్లో పెడదాం. పెట్టి వాటర్ అట్లే మసులుతుంటాయి. మనం బియ్యం వేసుకోవాలి. వాటర్ మసులుతున్నాయి కాబట్టి 2 సార్లు కడిగి 3వసారి వాటర్ పోసి పెట్టిన. ఇది నానబెట్టుకున్న ఒక ఎంత 15 నిమిషాలు నానబెట్టేసిన చాలు. పాత బియ్యమే కాబట్టి బాగానే అవుతుంది అన్నము. సరే, ఇప్పుడు నీళ్ళు వంపేద్దాము. బియ్యం వేసేటప్పుడు మంట ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే బియ్యం వేసా నీళ్ళు మసులుతుంటే మీద పడుతుంటాయి. చూసుకొని బియ్యం వేయాలి. కరెక్ట్గా కేజీకి కేజీన్నర పోస్తే సరిపోతాయి బియ్యము. నీళ్ళు పాత బియ్యం కదా, ఎక్కువ పోయాలి కదా అని ఎక్కువ పోసేయకండి. మనం ఎక్కువ రైస్ తీసుకున్నప్పుడు వాటర్ తక్కువ పడుతుంటాయి. ఏదైనా చూసి చేసుకోండి. అయిపోయింది కదా, ఒకసారి కలుపుదాము. ఇంత సిమ్లో పెట్టే కలపాలి. ఇప్పుడు 10 నిమిషాలు మంట ఫుల్లో పెట్టాలి. మూత పెట్టేసి 10 నిమిషాలు ఫుల్ పెడదాం మంట. 10 నిమిషాలు అయింది కదా, ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చూసిరు కదా ఎంత బాగా వచ్చిందో. కలుపుదాం. పది నిమిషాలకి ఇంత మంచిగా ఇట్లా ఉడికిపోతుంది అన్నము. ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. మూత పెట్టేసి మంట సిమ్లో పెడదాం 5 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసిరు కదా అన్నం ఎంత బాగా ఉడికిందో. లోపలికి కూడా చూడండి ఒకసారి. చాలా బాగా అయింది అన్నము. ఇంత అయితే మనకు బాగుంటుంది. మరి మెత్తగా కాకుండా పొల్లుగా మంచిగా ఉంది. మనం నిమ్మ ఉప్పు వేసినాం కాబట్టి మెతుకుకి ఇట్లా అతకకుండా మంచిగా ఇట్లా అయిపోతుంది. ఇదే మోతాదులో ఎంత వంట అయినా మనం చేయగలగవచ్చు. ఒక్కసారి చూసి జాగ్రత్తగా చేసుకుంటే మంచిగా బగారన్నం రెడీ. ఎంత మంచిగా అయింది. ఇంకొకసారి కొద్దిసేపు పెడదాము, ఒక 2 నిమిషాలు పెడదాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. మంచిగా అయిపోయింది, పర్ఫెక్ట్గా అయింది అన్నము. ఒకసారి స్పూన్తో తీసి చూపిస్తాం. చూసిరు కదా ఎంత బాగా అయిందో. చాలా బాగా అయింది. బగారా రెడీ అయిపోయింది. స్టవ్ కట్ చేద్దాం.